ఇది కృష్ణుడు దుర్యోధనతో చెప్తాడు ఎప్పుడు రాయబారంలో. అర్జునుడు మిమ్మల్ని అందరినీ తగలబెట్టేస్తాడు, నీకేవి ఆయుధాలు ఉన్నా, పెద్ద రాజ్యం ఉంది, ఇన్ని లక్షల మంది, అంటే పాండవ సైన్యం కౌరవ సైన్యం 25 లక్షలు, పాండవ సైన్యం 18 లక్షలు. ఏదో మనకు సైన్యం ఎక్కువగా ఉందనుకుంటున్నావు. ఇక్కడ మాట చెప్తాడు దుర్యోధనతో. వాడికి 3వ కన్ను లేదు. ఎవరికి? అర్జునుడికి 3వ కన్ను లేదు. వాడు యుద్ధ భూమిలోకి వస్తే శివుడిలాగా రుద్రుడిలా ఉంటాడు. వాడికి 3వ కన్ను లేదు ఎవరికి? అర్జునుడికి. కానీ యుద్ధ భూమిలోకి వస్తే రుద్రుడిలాగా విజృంభిస్తాడు, అన్ని శవాలు చేసి పడేస్తాడు. శరీరాలు, ఈ శరీరాలు అన్ని శవాలు చేసి పడేస్తాడు. మీ 25 లక్షల సైన్యాన్ని శవాలు చేసి పడేస్తాడు. వాడు రుద్రుడు. నీకు 3వ కన్ను, ఆడికి 3వ కన్ను, ఆడికి 3వ కన్ను ఉంది, ఆడికి 3వ కన్ను లేదు, అయినప్పటికీ వాడు రుద్రుడు అయ్యా అంటాడు దుర్యోధనుడు పరమాత్మ. వాడు 3వ కన్ను లేదని వాడు రుద్రుడు అనుకో, వాడు రుద్రుడు కాదని మీరు అనుకోవద్దు.